హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే వైజాగ్ అండ్ అరకుకి మా ఫ్యామిలీ అందరితో కలిసి ట్రిప్కి వెళ్ళామండి. అక్కడ ఏమేం ఎక్స్ప్లోర్ చేసాము, ఏం చూసాము, మేము ఎలా మా కిడ్స్ని మేనేజ్ చేసుకున్నామో ఈ 3 days వ్లాగ్ పెడతాను చూడండి. మేము వెళ్ళేది కిడ్స్ అంటే మరీ చిన్న కిడ్స్ అండి. ఒకరు 4 months బాబు అండ్ ఇంకొక మా పాప జస్ట్ 5 months అన్నమాట. అంత చిన్న పిల్లలతోని జర్నీ అంటే సాహసం అనే చెప్పాలి. కానీ మాకు కూడా బ్రేక్ కావాలి కదా, అందుకు వెళ్ళాము. అంత చిన్న పిల్లలతోని కారైతే మాకు కంఫర్ట్‌గా ఉండదనుకోని మేమైతే 17 సీటర్ ఉండే టెంపో వెహికల్ మాట్లాడుకున్నాము. అదైతే కొంచెం కంఫర్టబుల్‌గా పిల్లల్ని అటు ఇటు ఎత్తుకొని కూడా తిరగొచ్చు. ఇలాంటి వెహికల్ అండి. దీనికైతే సోఫా సీట్ కూడా ఉంటుంది. ఒకవేళ పిల్లలు పడుకున్నా ఎనకాల పడుకోబెట్టేయొచ్చు. మా పిల్లల్ని చూడగానే ఆ డ్రైవర్ అయితే ఫస్ట్, "ఏంటి ఈ పిల్లలతోని మీరు అరకుకు వస్తున్నారా? మీరు చాలా రిస్క్ చేస్తున్నారని" చెప్పి అన్నాడు. మేము వెళ్ళింది వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండే. బట్ 1 డే నైట్ బిఫోరే స్టార్ట్ అయిపోయామన్నట్టు. ఎందుకంటే ఫ్రైడే రోజు వెళ్తే మాకు ఆ రోజంతా జర్నీకే సరిపోతుంది. వెళ్ళడానికి చాలా టైం పడుతుందని చెప్పి థర్స్‌డే రోజు నైటే బయలుదేరాము. ఇక్కడైతే మా కిడ్స్ అందరూ ఇట్లా సాంగ్స్ పాడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి. ఇక్కడ మా పాపని ఆడిపిస్తున్నారు చూడండి. మేమైతే ఫస్ట్ లంబసింగి అండ్ వంజంగి అండ్ అరకు అలాగే వైజాగ్ అలా 3 days ప్లాన్ చేసుకున్నాము. స్టార్టింగ్ నైట్ జర్నీ అయితే పిల్లలు మంచిగా కంఫర్టబుల్‌గా పడుకుంటారని చెప్పి నైటే వెళ్దామని అనుకున్నాము. ఈరోజు నైట్ స్టార్ట్ అయితే రేపు మార్నింగ్ లంబసింగిలో వ్యూ పాయింట్ ఉంటదని చెప్పారు. సో, అలా చూసారు కదండీ మా పిల్లలందరూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో. హైదరాబాద్ ఔటర్స్‌లో అయితే ఒకసారి వెహికల్ ఆపి మేమిక్కడ అందరం టీ తాగాలనిపిస్తుందనంటే ఈ హోటల్ దగ్గర అందరం టీ తాగాము. టీ అయితే చాలా బావుంది. మళ్ళీ తర్వాత జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మా పాప అయితే అసలు 12 గాని, 1 ఇలా అయినా కూడా పడుకోలేదండి. చాలా సేపు మెలకువతోనే ఉంది. ఇదిగో ఇక్కడ వీళ్ళందరూ పడుకున్నారు హాయిగా. తను మాత్రం అస్సలు నిద్రపోలేదు. ఎర్లీ మార్నింగ్ 6 వరకు మేము వచ్చేసామండి. ఇది నాకు తెలిసి నర్సీపట్నం అనుకుంటా. నర్సీపట్నం దగ్గరలో ఉన్నాను. కానీ అసలు మేమెంత చలికి భయపడుతూ వెళ్ళామో, కానీ అక్కడికి వెళ్ళాక అసలు చలి లేదండి. మా అదృష్టం అనుకోవచ్చు. మొత్తం వర్షం పడింది అక్కడ. ఇలా మార్నింగ్ 8:00కి ఒక దగ్గర ఆగి మేము బ్రష్ కోసము, అలాగే కొన్ని ఫొటోస్ అలా ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి అక్కడ మేఘాలన్నీ ఆ కొండలపైన అలా ఉంటే వ్యూ బాగుందని చెప్పి ఆగామన్నట్టు. ఈ మేఘాలు అండ్ వర్షం మాకు ప్లస్, మైనస్ 2 అయ్యాయండి. ఎందుకంటే వర్షం పడడం వల్ల మేము అసలైన వ్యూ పాయింట్స్ చూడలేకపోయాము. అదొక మైనస్ అయింది. కాకపోతే చలి ఎక్కువ లేదు పిల్లలతో వెళ్ళినందుకు. బట్ వర్షం వల్ల మాకు వెహికల్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అంటే ఆ డ్రైవరు ఇక్కడ ఇది రాదు, అక్కడ అది రాదు, అంత ఘాట్ రోడ్స్ కదండి మొత్తం. బురదతోనే చాలా ఇబ్బంది అనిపించింది. కాకపోతే మేము వెళ్ళిన ప్లేస్ జస్ట్ విజిట్ చేయడానికి మరీ కంటిన్యూస్గా పడకుండా జస్ట్ అలా ఇలా పడుతూ ఆగుతూ పడుతూ ఆగుతూ ఉండిందన్నమాట. అలా మేమైతే రెయిన్ వల్ల కొన్ని ప్లేసెస్ మిస్ అయ్యామనే చెప్పొచ్చు. ఇక తెల్లవారిపోయింది కదా, మా కిడ్స్ భజన స్టార్ట్ చేశారు. మా మామ కొడుకు అయితే ఉయ్యాలకి చాలా అలవాటు అయిపోయాడు. వాడు అస్సలు ఉయ్యాల లేకుండా ఆగడం లేదు. ఊకే ఏడ్చుకుంటూ ఉంటూనే ఉన్నాడు. అయితే వీళ్ళు ఇలా టవల్తో ఉయ్యాలలాగా పట్టుకొని వానికి ఊపుతున్నాను. మధ్యలో ఒక దగ్గర ఆగి టిఫిన్స్ చేసాము. ఫైనల్లీ మేమైతే ఇలా లంబసింగికి రీచ్ అయిపోయాము. చూడండి ఇక్కడ అంతా వర్షం వల్ల రోడ్స్ అన్నీ ఎలా అయిపోయాయో. మా వ్యూ పాయింట్ మొత్తం పోయింది. అండ్ మోర్ ఓవర్ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ 5:30, 6 కల్లా ఉండాలంట. అప్పుడు ఆ మేఘాలు, ఆ స్నో అదంతా మంచిగా కనిపిస్తుందంట. ఇక్కడ నుంచి ఇలా 2 kilometers వాకింగ్ చేస్తూ వెళ్తే ఆ వ్యూ పాయింట్ అనేది ఉంటుందని చెప్పారు. సారీ, వాకింగ్ కాదు, అది ట్రెక్కింగ్ చేయాలంట. మాకైతే అలా లంబసింగి వ్యూ పాయింట్ అయితే మిస్ అయిపోయింది అన్నట్టు. ఏదో అలా వచ్చినందుకైనా సెల్ఫీస్ తీసుకోవాలని చెప్పి ఇలా ఫొటోస్ దిగుతున్నాం కొన్ని. వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో ఇలా టీ స్టాల్ ఉంది. వాళ్ళు మేము అడగగానే అప్పటికప్పుడు టీ పెట్టి ఇచ్చారు. అదే కాకుండా వాళ్ళు పాపం మాకు కొన్ని అడ్వైజెస్ కూడా ఇచ్చారు. అసలు ఈ టైంలో మీరు ఆ వ్యూ పాయింట్ ఏది చూడలేరు, మీకు కావాలంటే ఇంకేమైనా ప్లేసెస్ చుట్టుపక్కల ఉన్నాయి చెప్తాం, వాటికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు కొన్ని ప్లేసెస్ చెప్పారన్నమాట. మేము ఇక అక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఇలా వాళ్ళు చెప్పిన వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో మేమైతే ఈ వ్యూ చూసి ఆగాము. చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ. అసలు ఆ మేఘాలు మొత్తం కొండల్ని ఇట్లా కప్పేశాయి. ఈ వ్యూ దగ్గర మేము ఆగగానే మాతో పాటు ఇంకా చాలా వెహికల్స్ ఆగాయన్నమాట. చాలామంది ఫొటోస్ దిగారు. ఏదైతే నేను లంబసింగి వ్యూ మిస్ అయింది, కానీ ఏదో ఒకటైతే దొరికింది కదా అని చెప్పి మా వాళ్ళందరూ కూడా చాలా ఫొటోస్ తీసుకున్నారు.
ఇలా కొంచెం వర్షం అయితే తగ్గి మేఘాలు మొత్తం ఇలా వచ్చున్నాయన్నమాట. జస్ట్ అప్పటికే మా టిఫిన్ ఒకటే అయింది. మాకు ఇంకా అప్పటికి ఆకలి స్టార్ట్ అయిపోయిందనమాట. మేము తెచ్చుకున్న స్నాక్స్ అవి ఇవి తినుకుంటూ మళ్ళీ వెహికల్‌లో స్టార్ట్ అయిపోయాం. అండ్ మొత్తానికి వచ్చేసామండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఇక్కడైతే చాలా బాగుందండి వాటర్ ఫాల్స్ వ్యూ అయితే. అండ్ ఫస్ట్ డే రెయిన్ వల్ల మేము ఎక్కడ ఆగలేదు. ఎక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా మాకేం లేకుండా అయిపోయింది. ఇలానే వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా మేము వంట చేసుకొని తిందామని చెప్పి స్టవ్ సిలిండర్ అన్నీ పట్టుకొని వెళ్ళామండి. కాకపోతే వర్షం వల్ల ఎక్కడ ఆగలేదు, ఏం వండుకోలేదు కూడా. ఆఫ్టర్నూన్ అయిపోయింది, అందరూ ఫుల్ ఆకలితో ఉన్నారు. ఇక్కడ నుంచి ఉందండి ఎంట్రీ. ఇక్కడైతే ఎంట్రీ టికెట్స్ అడల్ట్ అండ్ చిల్డ్రన్స్కి ఇద్దరికి తీసుకోవాలి. అసలు రోజంతా జర్నీ చేసినందుకు అసలు మేము ఏది సరిగ్గా చూడలేదని చాలా ఫీల్ అయిపోయాము. కానీ ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా వర్త్ అనిపించింది మేము వచ్చినందుకు. ఇక్కడ ఇలా దిగుకుంటూ మెట్లు దిగుకుంటూ అలా వెళ్ళిపోతుంటే పోతున్న కొద్దీ ఉందండి వాటర్ ఫాల్స్. ఒకటే దగ్గర లేకుండా ఇట్లా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళారు వాటిని. అటు సైడ్ చూస్తే ఐ లవ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనే బోర్డు ఉంటుంది. మెయిన్గా స్టార్టింగ్ పాయింట్ అయితే ఇదండి. ఇక్కడ నుంచి అలా స్టెప్ బై స్టెప్ పడుతూ పడుతూ వెళ్తున్నాయి. నేను ఇక్కడ కొన్ని క్లిప్స్ రాగానే పెడతాను చూడండి, ఆ వాటర్ ఫాల్స్ సౌండ్. చూశారు కదా ఎంత బాగుందో వాటర్ ఫాల్స్ వ్యూ అయితే. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ దగ్గర మేమైతే ఇలా కొన్ని వీడియోస్ సెల్ఫీస్ చాలా తీసుకున్నాము. అలా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర, ఇంకొక దగ్గర నుంచి ఇంకొక దగ్గర అక్కడ దాకా పడుతూనే ఉంది. మేము చూసిన దాంట్లో చాలా బెస్ట్ వ్యూ ఇది. కానీ మాకు ఫుడ్ లేదు కాబట్టి మేము చాలా టైర్డ్ అయిపోయి ఉన్నామండి. ఇది ఈ మా పిల్లలు అండ్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా మమ్మీ, మా డాడీ వీళ్ళందరూ కూడా బాగుంది వ్యూ ఇంత దూరం వచ్చినందుకు అని చెప్పి సాటిస్ఫై అయ్యాము. ఇక అప్పటికి మేము వెళ్ళేసరికి ఈ ఆఫ్టర్నూన్ 2 or 3 అలా అయింది. మేము 2 hours దాకా అక్కడే స్పెండ్ చేసాము. ఆ వ్యూ అంతా చూసుకొని చాలా ఫొటోస్ అవి ఇవి గ్రూప్ ఫొటోస్ తీసుకుంటూ అక్కడే 2 hours దాకా స్పెండ్ చేసాము. నేనైతే ఇక్కడ క్యాప్ పెట్టుకొని పిక్స్ దిగుదామని అలా చేస్తున్నాను. కానీ సెట్ అవ్వట్లే అని చెప్పి ఊరుకున్నాను. ఇది కింద దాకా నడుస్తూ వెళ్ళొచ్చండి. అక్కడ స్టెప్స్ ఉంటాయి కానీ చాలా హైట్గా ఉన్నాయి. మా బావ అయితే వీడియో తీస్తున్నారు. మొత్తం ఆయన కింద దాకా వెళ్ళారు. కింద అయితే వ్యూ ఇలా ఉంది. అక్కడ నుంచి వచ్చిన వాటరు మళ్ళీ అలా కిందికి వెళ్తూ ఉంది అన్నమాట. అక్కడ కనిపిస్తున్న స్టెప్స్ అన్నీ దిగుతూ వచ్చాము కిందికి. కింద నుంచి కూడా వ్యూ చాలా బాగుందండి. ఇక మాకు ఇక్కడే ఈవినింగ్ అయిపోయిందండి. మేము యాక్చువల్గా కటిక వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అక్కడ వీకెండ్స్లో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పి వెళ్ళలేదు. ఇక్కడైతే పీస్ఫుల్గా ఉంది, క్రౌడ్ చాలా తక్కువగా ఉన్నారని ఇక్కడే ఉండిపోయాము. ఇక మాకు ఇక్కడే ఈవినింగ్ 6 దాకా అయిపోయిందండి టైము. నెక్స్ట్ మా ప్లాన్ వచ్చేసి వనజాంగికి వెళ్ళాలి. కాకపోతే అక్కడ ఏంటంటే ఈ రెయినీ సిచ్యువేషన్ చేయబట్టి అసలు వనజాంగిలో అలో చేయట్లేదని తెలిసింది. అంటే ట్రెక్కింగ్ చేయనివ్వట్లేదు. వనజాంగి ఎర్లీ మార్నింగ్ కల్లా మేము వెళ్తాం కానీ అక్కడ ట్రెక్కింగ్ చేయనివ్వట్లేదని తెలిసి పాడేరులోనే ఆగిపోయాము. పాడేరులో డిన్నర్ అయితే చేసాము. ఇక అక్కడ ఆగినా మాకు యూజ్ లేదనిపించింది. ఎందుకంటే వనజాంగికి వెళ్ళే వే కూడా క్లోజ్ ఉంది కాబట్టి అక్కడ ఆగినా యూజ్ లేదని చెప్పి అక్కడ నుంచి అటు నైట్ జర్నీ చేసుకుంటూ అరకుకు వెళ్ళిపోయాము. ఇక అందరం ఎలాగో పడుకొని ఉంటాము, మార్నింగ్ లేసి అరకులో అయినా విజిట్ చేయొచ్చు ఏమైనా ప్లేసెస్ అని చెప్పి డైరెక్ట్ అరకుకి వెళ్ళాము. మాకు పాడేరు టు అరకు 1 hour 45 minutes చూపించింది కానీ 3 hours పట్టిందండి. మిడ్ నైట్ 1 అయింది వెళ్ళేసరికి. రిమైనింగ్ అరకు విషయాలు నెక్స్ట్ వ్లాగ్లో మాట్లాడుకుందాం.